రూపాయితో ఇంటర్మీడియట్ విద్య పేద విద్యార్థులకు విఆర్ జూనియర్ కాలేజ్ గోల్డెన్ ఆఫర్. తెలంగాణలో విద్యుత్ ఉత్పత్తి పంపిణీపై డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రజాభవన్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. రాష్ట్ర ప్రజలకు ఏడాది పాలనలో ఎలాంటి ఇబ్బంది లేకుండా విద్యుత్ సరఫరా చేశామని తెలిపారు. రాబోయే వేసవిని దృష్టిలో పెట్టుకుని విద్యుత్ డిమాండ్కు అనుగుణంగా విద్యుత్ శాఖ ఏర్పాట్లు చేస్తుందని అన్నారు. గత 6 సంవత్సరాలలో పీక్ డిమాండ్ 2022-23లో 15,370 మెగావాట్లు వచ్చిందని, దీనికే గత ప్రభుత్వం ఆహా ఓహో అని గొప్పలు చెప్పుకుందని ఎద్దేవా చేశారు భట్టి. 2023-24 మార్చి 8న 15,623 మెగావాట్ల డిమాండ్ వచ్చిందని, రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేనంత డిమాండ్ 2025 ఫిబ్రవరి 10న 15,998 మెగావాట్లు వచ్చిందన్నారు. ఇంత డిమాండ్ వచ్చినా ఎలాంటి అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేశామని వెల్లడించారు డిప్యూటీ సీఎం భట్టి. విద్యుత్ అధికారులు ఎక్కడా హడావిడి చేయకుండా ప్రజలకు నాణ్యమైన విద్యుత్ అందించారని చెప్పారు. రాష్ట్ర ప్రజలకు విద్యుత్ సంపూర్ణంగా అందించగలిగామని, ట్రాన్స్కో, డిస్కమ్స్ బాగా పనిచేశాయని తెలిపారు. మరోవైపు అగ్రికల్చర్ పంప్ సెట్లకు ఎట్టి పరిస్థితుల్లో మీటర్లు పెట్టమని బట్టి విక్రమార్క స్పష్టం చేశారు. గ్రీన్ పవర్ను ఎంకరేజ్ చేస్తున్నామన్న బట్టి హైదరాబాద్లో సాఫ్ట్వేర్ కంపెనీలు పెరుగుతున్నాయని, డేటా సెంటర్లు కూడా ఉన్నాయి, ఇంకా రాబోతున్నాయని చెప్పారు. సింగరేణి నుంచి థర్మల్ పవర్ను పెంచుకోవాలని భావిస్తున్నామన్న బట్టి నైని కోల్ బ్లాక్ దగ్గర ఒక థర్మల్ ప్లాంట్ పెట్టాలని ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. నైని బ్లాక్కు సంబంధించిన అన్ని అనుమతులు తీసుకున్నామని, కోల్ ట్రాన్స్మినిట్ తక్కువ ధరకు ట్రాన్స్మినిట్ చేయవచ్చన్నారు. హిమాచల్ ప్రదేశ్లో హైడల్ పవర్ కోసం ప్రయత్నాలు చేస్తున్నామని వివరించారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిని కలిసి చర్చలు జరిపామని బట్టి గుర్తు చేశారు. ఈ అంశాన్ని క్యాబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. 2022 నుంచి 2 ఏళ్లు యాదాద్రి థర్మల్ విద్యుత్ ప్లాంట్ పనులు ఆగిపోయాయన్న బట్టి ఎన్జీటీ సస్పెండ్ చేసిందన్నారు. మేము అధికారంలోకి వచ్చే నాటికి పర్యావరణ అనుమతులు లేక పనులు ఆగిపోయాయని, రాజస్థాన్ ప్రభుత్వంతో మాట్లాడి సోలార్ పవర్ కోసం ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. 1600 మెగావాట్ల థర్మల్, 1500 మెగావాట్ల సోలార్ ప్లాంట్ మొత్తం కలిపి 3100 మెగావాట్లకు ప్రయత్నాలు చేస్తున్నామని క్యాబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. అలాగే జైపూర్లో ఉన్న సింగరేణి పవర్ ప్లాంట్ను విస్తరిస్తామని తెలిపారు. రామగుండం థర్మల్ ప్లాంట్ను కూల్చివేశామని, దీని స్థానంలో 800 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామన్నారు. 2025 జనవరి 11న నూతన విద్యుత్ పాలసీని రూపొందించామని, 2030 నాటికి విండ్ పవర్ 2400 మెగావాట్ల, థర్మల్ 1000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తాం. రాష్ట్రంలో వ్యవసాయ పంపు సెట్ల కోసం సబ్సిడీ 13,269 కోట్ల విద్యుత్ శాఖకు ప్రభుత్వం చెల్లించిందని భట్టి అన్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.